ఇక నియోజకవర్గాల వారీగా ఏ ఏ అభ్యర్థులు టికెట్ పొందారో చూద్దాం. సిర్పూరు నియోజకవర్గంలో కోనేరు కోనప్ప, చెన్నూరు నుంచి బాల్క సుమన్, బెల్లంపల్లి నుంచి దుర్గం చిన్నయ్య, మంచిర్యాల నుంచి దివాకర్ రావు, ఇక ఆసిఫాబాద్ నుంచి కోవా లక్ష్మి, ఖానాపూర్ నుంచి జాన్సన్ రాథోడ్ నాయక్, ఆదిలాబాద్లో చూసుకుంటే జోగురామన్న, బోత్లో చూసుకున్నట్లయితే అనిల్ జాదవ్ ఇక్కడ టికెట్ పొందడం జరిగింది. ఇక నిర్మల్లో చూద్దాం. నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి మరోసారి టికెట్ పొందారు. ముదోల్లో చూసుకున్నట్లయితే విఠల్ రెడ్డి టికెట్ని పొందడం జరిగింది. ఇక ఆర్మూర్ నియోజకవర్గానికి చూసినట్లయితే జీవన్ రెడ్డి ఇక్కడ టికెట్ పొందడం జరిగింది. ఇక బోధన్ నియోజకవర్గం నుంచి చూసినట్లయితే షకీల్ అమీర్ ఇక్కడ టికెట్ పొందడం జరిగింది. జుక్కల్లో చూసుకున్నట్లయితే హనుమంత్ షిండే ఇక్కడ టికెట్ పొందారు. బాన్స్వాడ్లో పోచారం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డిలో చూసుకున్నట్లయితే సురేందర్ ఇక్కడ టికెట్ని పొందడం జరిగింది. ఇక కామారెడ్డిలో చూద్దాం. చంద్రశేఖరరావు కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. ఈసారి గజ్వేల్తో పాటు కామారెడ్డిలో కూడా ఆయన పోటీ చేయబోతున్నారు. ఇక నిజామాబాద్ అర్బన్ చూసినట్లయితే బిగాల గణేష్ గుప్తా మరోసారి ఇక్కడ టికెట్ పొందారు. నిజామాబాద్ రూరల్లో చూసుకున్నట్లయితే గోవర్ధన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఇక్కడ టికెట్ పొందడం జరిగింది. ఇక బాల్కొండలో చూసుకున్నట్లయితే వేముల ప్రశాంత్ రెడ్డి టికెట్ని పొందడం జరిగింది. కోరుట్లో చూసుకున్నట్లయితే సంజయ్ కలవకుంట్ల ఇక్కడ టికెట్ని పొందారు. జగిత్యాల్లో చూద్దాం. జగిత్యాల్లో సంజయ్ కుమార్ ఇక్కడ టికెట్ని పొందడం జరిగింది. ధర్మపూర్లో చూసుకున్నట్లయితే కొప్పుల ఈశ్వర్ ఇక్కడ టికెట్ని పొందడం జరిగింది. రామన్నగూడెంలో చూసుకున్నట్లయితే ఇక్కడ చందర్ టికెట్ని పొందడం జరిగింది. కోరుకంటి చందర్ ఇక్కడ టికెట్ని పొందడం జరిగింది. ఇక మంతనిలో చూద్దాం. పుట్టా మధు ఇక్కడ టికెట్ని పొందడం జరిగింది. పెద్దపల్లిలో చూసుకున్నట్లయితే దాసరి మనోహర్ రెడ్డి టికెట్ని పొందడం జరిగింది. కరీంనగర్లో చూద్దాం. గంగుల కమలాకర్ ఇక్కడ కరీంనగర్ నుంచి ఆయన టికెట్ని మరోసారి పొందారు. అలాగే సిరిసిల్లలో కేటీఆర్ టికెట్ని ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. వేములవాడలో చూసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహారావు ఇక్కడ సెగ్మెంట్ అయితే మార్చడం జరిగింది. వేములవాడలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా ఈసారి లక్ష్మీ నరసింహారావుకి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక చొప్పదండ్లో చూసుకున్నట్లయితే సుంకే రవిశంకర్ ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక మానకొండూరులో చూసుకున్నట్లయితే బాలకిషన్ ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. రస్మయ్య బాలకిషన్ మానకొండూరు నుంచి పోటీ చేయబోతున్నారు. హుజూరాబాద్లో చూసుకున్నట్లయితే పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. హుస్నాబాద్లో చూసుకున్నట్లయితే సతీష్ కుమార్ ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక సిద్దిపేటలో చూసుకున్నట్లయితే హరీష్ రావు ఇక్కడ నుంచి మరోసారి టికెట్ని పొందడం జరిగింది. మెదక్లో చూద్దాం. మెదక్లో పద్మాదేవేందర్ రెడ్డి ఇక్కడ టికెట్ని పొందడం జరిగింది. నారాయణఖేడ్ నుంచి చూసుకున్నట్లయితే మహేందర్ భూపాల్ రెడ్డి ఇక్కడ టికెట్ని పొందడం జరిగింది. ఆందోళనలో చూసుకున్నట్లయితే చంటి క్రాంతి కిరణ్ ఇక్కడ నుంచి టికెట్ని పొందడం జరిగింది. నర్సాపూర్ సెగ్మెంట్ పెండింగ్లో పెట్టడం జరిగింది కేసీఆర్. నర్సాపూర్ నుంచి మరో 2 రోజులు ఇక్కడ క్లారిటీ రాబోతోంది. ఇక జహీరాబాద్లో చూసుకున్నట్లయితే మాణిక్ రావుకి ఇక్కడ మరోసారి టికెట్ని ఇవ్వడం జరిగింది. సంగారెడ్డిలో చూసుకున్నట్లయితే చింతా ప్రభాకర్ ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. పటాన్ చెరువులో చూసుకున్నట్లయితే గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఇక దుబ్బాక అందరూ చూసేటటువంటి సెగ్మెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక గజ్వేల్లో కేసీఆర్ మరోసారి పోటీ చేయబోతున్నారు. ఇక సెగ్మెంట్ అందరూ చూసేది మేడ్చల్లో మల్లారెడ్డి పోటీ చేయబోతున్నారు. ఎప్పటిలాగానే మల్లారెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక మల్కాజ్గిరి పెద్ద సెగ్మెంట్గా ఉన్న మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు మరోసారి పోటీ చేయబోతున్నారు. కుత్బుల్లాపూర్లో చూసుకున్నట్లయితే కోన పండు వివేకానంద్ పోటీ చేయబోతున్నారు. ఇక కూకట్పల్లిలో చూసినట్లయితే మరోసారి మాధవరం కృష్ణారావుకే టికెట్ ఇవ్వడం జరిగింది. కొప్పల్లో చూసినట్లయితే బండారు లక్ష్మణ్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇబ్రహీంపట్నంలో చూసుకున్నట్లయితే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక ఎల్బీ నగర్లో చూసుకున్నట్లయితే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఈసారి టికెట్. ఇక మహేశ్వరంలో చూసుకుంటే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక రాజేందర్ నగర్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ప్రకాష్ గౌడ్కి అవకాశం ఇవ్వడం జరిగింది. షేర్లింగంపల్లి ఈ సెగ్మెంట్లో అరకపూడి గాంధీకి మరోసారి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక చేవెళ్ళ ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాలా యాదయ్కి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. పరిగి చూసుకున్నట్లయితే కొప్పుల మహేష్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇక వికారాబాద్ ఎస్సీ సెగ్మెంట్ ఇది డాక్టర్ ఆనంద్కి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. తాండూరు చూసుకున్నట్లయితే పైలట్ రోహిత్ రెడ్డికి అనూహ్యంగా ఇక్కడ టికెట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక ముషీరాబాద్ చూసుకున్నట్లయితే గోపాల్కి ఇక్కడ అవకాశం ఇచ్చారు. మలక్పేటలో చూసుకున్నట్లయితే అజిత్ రెడ్డికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక అంబర్పేటలో చూసుకున్నట్లయితే వెంకటేష్కి అవకాశం ఇచ్చారు. ఖైరదాబాద్లో దానం నాగేందర్కి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక మెయిన్ ప్రైమ్ లొకేషన్లో ఉండేటటువంటి జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ సిట్టింగ్ ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చారు. సనత్ నగర్ చూసుకున్నట్లయితే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి పోటీ చేయబోతున్నారు. ఇక మరో సెగ్మెంట్ నాంపల్లి ఇక్కడ ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు కేసీఆర్. మరో 2 రోజులు ఇక్కడ ఫైనల్ అవ్వాల్సి ఉంది. కార్వన్లో చూసుకున్నట్లయితే కృష్ణయ్యకి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. కార్వన్లో గోషామహల్ సెగ్మెంట్లో ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు కేసీఆర్. మరో 2 రోజుల్లో గోషామహల్కి సంబంధించి ప్రకటన రానుంది. చార్మినార్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే ఇబ్రహీం లోధికి అయితే ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. చాంద్రాయన్గుట్లో చూసుకున్నట్లయితే సీతారాం రెడ్డికి అవకాశం ఇచ్చారు. యాకత్పురాలో చూసుకున్నట్లయితే సుందర్ రెడ్డికి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. బహదూర్పురాలో చూసుకున్నట్లయితే అలీకి ఇక్కడ అవకాశం ఇచ్చారు. ఇక సికింద్రాబాద్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే పద్మారావుకి ఇక్కడ మరోసారి అవకాశం ఇచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ చూసుకున్నట్లయితే లాసియాకి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. కొడంగల్లో చూసుకున్నట్లయితే పట్నం నరేందర్ రెడ్డికి అవకాశం
ఇచ్చారు. నారాయణపేటలో చూసుకున్నట్లయితే రాజేందర్ రెడ్డికి రాజేందర్ రెడ్డికి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. మహబూబ్ నగర్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే శ్రీనివాస్ గౌడ్కి అవకాశం ఇచ్చారు. జడ్చర్లో చూసుకున్నట్లయితే లక్ష్మణ్ రెడ్డికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక దేవరగద్రలో చూసుకున్నట్లయితే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డికి అవకాశం ఇచ్చారు. మక్తల్లో చూసుకున్నట్లయితే రామ్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక వనపర్తిలో చూసినట్లయితే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ఇచ్చారు. కీలక నాయకుడు, ఆయనకి వనపర్తిలో ఇవ్వడం జరిగింది. ఇక గద్వాల్లో చూసుకున్నట్లయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వడం జరిగింది. అలంపూర్ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో చూసుకున్నట్లయితే విఎం అబ్రహంకి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే నాగర్ కర్నూలు చూసుకున్నట్లయితే మర్రి జనార్దన్ రెడ్డికి అవకాశం ఇవ్వడం జరిగింది. అచ్చంపేటలో చూసుకున్నట్లయితే గువ్వల బాలరాజ్కి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. కల్వకుర్తిలో చూసుకున్నట్లయితే జైపాల్ యాదవ్కి ఇక్కడ అవకాశం ఇచ్చారు. షాద్నగర్లో చూసుకున్నట్లయితే అంజయ్యకి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. కొల్లాపూర్లో చూసుకున్నట్లయితే బీరం హర్షవర్ధన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. దేవరకొండ చూసుకున్నట్లయితే రవీంద్ర కుమార్ రామవత్కి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. నాగార్జున సాగర్లో చూసినట్లయితే నోముల భగత్కి అవకాశం ఇవ్వడం జరిగింది. మిర్యాలగూడలో చూసుకున్నట్లయితే నల్లమూతు భాస్కర్ రావుకి అవకాశం ఇచ్చారు. హుజూర్ నగర్లో చూసుకున్నట్లయితే సైదిరెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇక కోదాడలో చూసుకున్నట్లయితే మల్లయ్య యాదవ్కి అవకాశం ఇవ్వడం జరిగింది. సూర్యాపేటలో చూసుకున్నట్లయితే జగదీష్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. నల్గొండలో కంచెర్ల భూపాల్ రెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వడం జరిగింది. మునుగోడులో చూసుకున్నట్లయితే కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. భువనగిరిలో చూసుకున్నట్లయితే శేఖర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. నకరేకల్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ చూసుకున్నట్లయితే చిరుమర్తి లింగయ్యకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక తుంగతుర్తిలో చూసుకున్నట్లయితే గాదరి కిషోర్ కుమార్కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక ఆలేరు చూసుకున్నట్లయితే గొంగిడి సునీత్కి ఈసారి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక జనగాం సెగ్మెంట్ పెండింగ్లో ఉంది. జనగాంకి సంబంధించి అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇక స్టేషన్ కన్పూర్ ఇక్కడ చూసుకున్నట్లయితే కడియం శ్రీహరికి ఈసారి అవకాశం ఇచ్చారు. ఇక్కడ ప్లేస్లో అభ్యర్థిని అయితే మార్చడం జరిగింది. కడియం శ్రీహరికి ఈసారి అవకాశం ఇచ్చారు. పాల్కుర్తి చూసుకున్నట్లయితే ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఇచ్చారు. ఇక దోర్నకల్ చూసుకున్నట్లయితే రెడ్డి నాయక్కి ఇవ్వడం జరిగింది. మహబూబాబాద్ చూసుకున్నట్లయితే బానోతు శంకర్ నాయక్ అవకాశం ఇచ్చారు. నర్సంపేటలో చూసుకున్నట్లయితే పెద్ది సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. పరకాలు చూసుకున్నట్లయితే చల్లా ధర్మారెడ్డికి అవకాశం ఇచ్చారు. వరంగల్ వెస్ట్ చూసుకున్నట్లయితే వినయ్ భాస్కర్కి అవకాశం ఇచ్చారు. వరంగల్ ఈస్ట్లో నరేంద్రకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక వర్ధన్నపేట చూసుకున్నట్లయితే ఆరూరు రమేష్కి అవకాశం ఇచ్చారు. భూపాలపల్లిలో చూసుకున్నట్లయితే గంట్ర వెంకటరమణారెడ్డికి అవకాశం ఇచ్చారు. ములుగు చూసుకున్నట్లయితే నాగజ్యోతికి అవకాశం ఇవ్వడం జరిగింది. పినపాక చూసుకున్నట్లయితే రేగా కాంతారావుకి అవకాశం ఇచ్చారు. ఎల్లందు చూసుకున్నట్లయితే బానోతు హరిప్రియ నాయక్ అవకాశం ఇచ్చారు. ఖమ్మం చూసుకుంటే పువ్వాడ అజయ్ కుమార్కి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. పాలేరు చూసుకున్నట్లయితే ఉపేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. మదిర చూస్తే లింగాల కమల్ రాజుకి అవకాశం ఇవ్వడం జరిగింది. వైరా చూస్తే బానోతు మదన్ లాల్కి అవకాశం ఇచ్చారు. వైరాలో బానోతు మదన్ లాల్. ఇక సత్తుపల్లి చూద్దాం. సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్యకి అవకాశం ఇచ్చారు. కొత్తగూడెంలో చూసుకున్నట్లయితే వనమ వెంకటేశ్వరరావుకి అవకాశం ఇచ్చారు. అశ్వరావుపేటలో చూసుకున్నట్లయితే నాగేశ్వరరావుకి అవకాశం ఇవ్వడం జరిగింది. భద్రాచలం చూసుకున్నట్లయితే తెల్లం వెంకటరావుకి అవకాశం ఇచ్చారు. మొత్తం 119 సెగ్మెంట్లో మిగిలినటువంటి అభ్యర్థుల ప్రకటన 2 రోజుల్లో అయితే ఇవ్వనున్నారు కేసీఆర్.